వెల్ 10th క్లాస్ స్టూడెంట్స్ మన సబ్జెక్ట్లో అందరూ లైన్ క్రాస్ అవ్వాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. సో దాని గురించి మళ్ళీ మనం ఒకరోజు డిస్కస్ చేసుకుందాం. అన్ని పాయింట్స్ కవర్ అయ్యేటట్లుగా అసలు ఏంటి, ఎలా, వాట్ ఈస్ వాట్. ఒకరోజు స్పోకెన్ ఇంగ్లీష్ డే ప్లేస్లో దాన్ని డిస్కస్ చేసుకుందాం. బికాస్ ఎగ్జామ్స్ ఆర్ కమింగ్ అప్. అవి కూడా వాళ్ళకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ప్రీ ఫైనల్. When is the pre-final exam for your 10th class students in your districts? Please let me know the date. When is the 10th pre-final? సార్. Please, please. 10th kada? Yes, Monday roju. మ- Exactly. Yes, మండే సార్. yes, you are right, sir. Everybody. Yes, fine. So, ఈ రోజు మనం 10th క్లాస్ రిలేటెడ్ అందరూ పాస్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఎలా స్టూడెంట్స్తో మనం ఈ యొక్క పేపర్ని ప్రజెంట్ చేయించాలి, దాని మీద డిస్కస్ చేద్దాం. ఈరోజు క్లాస్ మనం రైట్ క్వశ్చన్ సార్ ఆల్రెడీ స్టార్టెడ్. అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ డిఫరెంట్ డేట్స్ ఉంటాయన్న ఉద్దేశంతో అడిగాను నేను. ఫస్ట్ ప్రీ ఫైనల్ ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకున్నారు. పేపర్ మొత్తం ఇది అయిపోయింది, కానీ ఎవరికి తెలియదు అది. ఓకే, ఫైన్. ఈ రోజు మనం ఆ స్పోకెన్ ఇంగ్లీష్ని పక్కకు పెట్టేసుకొని ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ లైన్ క్రాస్ అవ్వాలి, అదేవిధంగా మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అందరూ. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే వాళ్ళకి టైం లేదు. అందుకోసమని ఈ సెషన్లో అవి డిస్కస్ చేసుకుంటే మీరు మళ్ళీ వాళ్ళతో మండే ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఇవి షేర్ చేసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో విమెన్స్ డే సందర్భంగా మన విమెన్ అందరికీ కూడా మా జెంట్స్ నుంచి మీ నాట్ ఓన్లీ భీమరాము, ఇక్కడ ఉన్న మన లచ్చిరామ్ సార్ కానీ కిషన్ సార్ కానీ మా తరపు నుంచి మీకు ఇస్తున్న గిఫ్ట్ అండి. సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు మనం ఆఫ్. స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ ఆఫ్ టుడే. సో లెట్ us ఫోకస్ ఆన్ దిస్. 10th క్లాస్ స్టూడెంట్స్కి మనం పాస్ మార్క్స్ ఎలా రప్పించాలి. రైట్, చూద్దాం. ఫస్ట్ చూడండి, హ్యాండ్ రైటింగ్ బాగా రాయమని చెప్పండి. బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, గార్డెన్లో రోజ్ లేకపోతే గార్డెన్ బ్యూటిఫుల్గా ఉండదు. సో ఆ రోజ్ ఉండడం వల్ల ఆ గార్డెన్కి బ్యూటీ వస్తుంది. అదేవిధంగా మన హ్యాండ్ రైటింగ్ నుండి ఆ బ్యూటీ ఆ పేపర్ మొత్తానికి రావాలి, ఆ పేపర్ ప్రజెంటేషన్ మొత్తానికి రావాలి. సో బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ స్టూడెంట్స్ ప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఇప్పటి నుంచి బోర్డ్ ఎగ్జామ్ వరకు డైలీ ఒక 3 లైన్స్ మాత్రమే. ఎస్, సాత్విక మేడం, అదే ఇస్తున్నాను, సజెషన్స్ ఇస్తున్నాను. ఒక 3 లైన్స్ మాత్రమే డైలీ రాయమని చెప్పండి. 3 లైన్స్ రాసిన తర్వాత ఎస్, మనం రెడీ అయిన తర్వాత అద్దం ముందు నిలబడి మనం ముఖం చూసుకుంటాం కదా, ఎలా ఉంది ఏంటి అని. అలా ఆ 3 లైన్స్ని వాళ్ళు చెక్ చేసుకోమని చెప్పండి. దట్ ఈస్ కాల్డ్ అనాలిసిస్. ఎక్కడెక్కడ ఆ హ్యాండ్ రైటింగ్ ఏ లెటర్స్ మిస్ అవుతున్నాయి వాటిని మోర్ ఫోకస్ పెట్టి నెక్స్ట్ డే మళ్ళీ ఆ 3 లైన్స్, ఆ సేమ్ 3 లైన్స్ రాసిన 3 లైన్సే రాయమని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి డిఫరెన్స్ ఎంత వచ్చింది ఏంటి, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎంతగా ఇంప్రూవ్ అవుతుంది అని. అండ్ 1కి 2 సార్లు చెప్పండి. 100కి 100%. 3 లైన్స్ కన్నా ఎక్కువగా ప్రాక్టీస్ చేయొద్దని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు అదే పని మీద పేజీలు పేజీలు రాస్తారు. ఇప్పుడు రాసే టైం కాదు, వెరీ లిమిటెడ్గా రాయాలి మనం హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కావాలి అంటే. అండ్ సెకండ్ థింగ్ ఈస్ క్వశ్చన్ నెంబర్ పెట్టమని చెప్పండి. ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ చెప్పండి. మీరు అక్కడ మీ పేపర్స్ కరెక్షన్ చేసే వాళ్ళకి క్వశ్చన్ నెంబర్ని బట్టే మార్కులు వేయమని ఉంటుంది కీ పేపర్లో. సో క్వశ్చన్ నెంబర్ వేయలేకపోతే మేము ఇక్కడ వేయొచ్చేమో కానీ అక్కడ వాళ్ళు మాత్రం వేయలేరు అని చెప్పేసి దాని ఇంపార్టెన్స్ చెప్పండి. ఎప్పుడు భయపెట్టించే ప్రయత్నం చేయకూడదు మనం, దాని సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ చెప్పాలి. అండ్ లెట్ us see this one, క్లాప్స్. ఈ క్లాప్స్ చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ లో మనం చూస్తూ ఉంటాం. సి అంటే క్యాపిటల్ లెటర్స్, మనది లాంగ్వేజ్ కాబట్టి
ప్రతి సెంటెన్స్ ని క్యాపిటల్ లెటర్ తో బిగిన్ చేయమని చెప్పండి ప్రతి ఒక్కరిని. మీరు కూడా ఆ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు వీటి మీద ఫోకస్ చేయండి. ఎవరెవరైతే వీటిని స్కిప్ చేస్తున్నారు, ఫాలో చేస్తలేరు, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. వాళ్ళ నేమ్స్ పక్కన పెట్టేసుకోండి, క్యాపిటల్ లెటర్స్ ఫాలో అవ్వడం లేదు అని. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది ఆన్సర్స్. ఎస్, అది మనం ఇప్పుడు బిట్ వైజ్ గా డిస్కస్ చేసుకున్నాం. ఏ అంటే అక్యూరసీ. అక్యూరసీ అంటే చూడండి, అక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ లో మీ అందరికీ తెలుసు, మీరు కూడా ఎస్ పార్ట్కి వెళ్ళిండొచ్చు. ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ గా ఆన్సర్ రాయాలి, అంటే షూటబుల్ ఆన్సర్ రాయాలి, అదే అక్యూరసీ. పి ఫర్ పంక్చుయేషన్. ఆ ఫుల్ స్టాప్స్ పెట్టమని చెప్పాలి స్టూడెంట్స్ కి కావాల్సిన కామా, ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్స్ ఎక్కడెక్కడ నీడో అక్కడ మాత్రమే, నెససరీ ప్లేసెస్ లోనే పెట్టమని చెప్పాలి. ఎస్ మీన్స్ స్పెల్లింగ్. కరెక్ట్ స్పెల్లింగ్ తో ఆ యొక్క ఆన్సర్స్ ని ప్రజెంట్ చేయమని చెప్పండి. అండ్ నెంబర్ ఫోర్ ఈజ్ టాప్స్. ఏంటి టాప్స్ చూద్దాం. టీ అంటే ట్రాన్స్లేషన్. చూడండి, అక్కడ ప్యాసేజ్ లో ఉన్న క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అని చెప్పేసి ఈ రకమైన క్వశ్చన్, అనాలిటికల్ క్వశ్చన్, ఆ రకమైన క్వశ్చన్, అదంతా అవసరం లేదు వాస్తవానికి. అక్కడ ఉన్న క్వశ్చన్ ని స్టూడెంట్ అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఆన్సర్ రాయొచ్చు ఈజీగా. సో ఆ యొక్క క్వశ్చన్ ని మదర్ టంగ్ లోకి ఓవరాల్ గా వాళ్ళ మైండ్ లో ట్రాన్స్లేషన్ చేసుకోమనండి, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అండ్ దెన్ ఓ. సో ఇక్కడ ఓ అంటే ఓన్ ఆన్సర్స్. ప్యాసేజ్ లో అక్కడక్కడ, అన్నింటికి కాదు, కొన్నింటికి ఓన్ ఆన్సర్స్, అంటే వాళ్ళ ఓన్ ఒపీనియన్ లో ఓన్ ఆన్సర్స్ రాయాలి, ఆ క్వశ్చన్ ని బట్టి రాయాలి, అది చెప్పండి. దట్ ఈస్ ఓ. అండ్ పి. పి అంటే ఇక్కడ చూడండి ప్రొనౌన్స్. ఐవి, ముఖ్యంగా ఈ ఐవి. ప్యాసేజ్ లో ఐ ఉందని చెప్పేసి స్టూడెంట్స్ కూడా ఐ అని రాస్తున్నారు. ప్యాసేజ్ లో వి ఉంటే ఆన్సర్ లో వి అని రాస్తున్నారు. అక్కడ ఆన్సర్ షీట్ మీద ఎవరి పేరు రాస్తారో అది ఐ అవుతుంది. ఆ లెసన్ లో ఉన్న ఐ, ఇక్కడ ఉన్న ఐ డిఫరెంట్ పర్సన్ అవుతారు. అలా కాకూడదు, సేమ్ ఉండాలి. కాబట్టి ఆ ఐఈవి వచ్చినప్పుడు ఆ పర్సన్స్ నేమ్స్ తో స్టార్ట్ చేయమని చెప్పండి ఆన్సర్స్. ఇప్పుడు వన్ గారి మాతై ఐ ఉందనుకోండి అక్కడ, ఎస్. అబ్దుల్ కలాం గారు ఐ, ఎస్ అబ్దుల్ కలాం గారు రాయమని చెప్పండి. ఆ ఐవి ప్రొనౌన్స్ దగ్గరే స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ప్యాసేజ్ లో ఉన్నది ఉన్నట్లు తీసుకుంటున్నారు, ఆ ప్రొనౌన్స్ ని చేంజ్ చేయడం లేదు. బిగ్ మిస్టేక్ అది. దెన్ ఎస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ లో ఈ ఎస్ ని కూడా చాలా ఎంఫాసిస్ చేస్తుంటారు. అదేంటంటే సెంటెన్స్ ఫార్మేషన్. స్టూడెంట్స్ కి ఆ ఆన్సర్స్ అన్ని కూడా తెలుగులో వస్తాయి వాళ్ళ మైండ్ లోకి. ఆ తెలుగులో వచ్చిన అన్ని పాయింట్స్ ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారు. అప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్, మన స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం అదే లెర్న్ చేస్తున్నాం కదా. తెలుగుకి ఇంగ్లీష్ కి సెంటెన్స్ ఫార్మేషన్ టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రిక్ట్ గా ఫాలో అప్ చేసుకోమని చెప్పండి. అండ్ నెంబర్ 5 ఈస్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, పార్ట్ బి ముఖ్యంగా. పార్ట్ బి వాళ్ళ చేతికి రాకముందుకే పార్ట్ ఏ మొత్తం కంప్లీట్ చేసుకోమని చెప్పండి. A to Z అంతా కూడా. పార్ట్ బి వాళ్ళ చేతిలో వచ్చింది అంటే వాళ్ళు ఓన్లీ ఆ పార్ట్ బి మీదే టైం స్పెండ్ చేయాలి మొత్తం. లాస్ట్ లో ఆన్సర్ షీట్ ఇచ్చే ముందు ఏ పార్ట్ ఏ ఆన్సర్స్, పార్ట్ బి ఆన్సర్స్ అన్ని రాశారా లేదా ఫైనల్ గా చెక్ చేసుకొని ఆ ఆన్సర్ షీట్ ని ఇన్విజిలేటర్ కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పండి. అండ్ చెక్కింగ్, అదే అండి లాస్ట్ పాయింట్, చెక్ చేసుకోమని చెప్పాలి. అన్ని క్వశ్చన్స్ కి అటెంప్ట్ చేశారా లేదా. అటెంప్ట్ చేయకపోతే ఎస్, కొన్నిసార్లు ఏంటంటే ఆ ఈ క్వశ్చన్ నేను అటెంప్ట్ చేశాను అని అనుకుంటారు, కానీ అటెంప్ట్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. సో అన్ని చేశారా లేదా అన్నది కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోమని చెప్పండి. అండ్ ఇప్పుడు మనం బిట్ వైజ్ గా చూద్దాం. ఫైన్, మనకి ఫస్ట్ 1 to 4 ఇది ప్యాసేజ్. ఇక్కడ స్టూడెంట్స్ కి మీరు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఆన్సరు 3 to 4 సెంటెన్సెస్ లో ఉంటేనే మాక్సిమం మార్క్స్ ఇస్తారు. సో మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ఖచ్చితంగా 3 to 4 సెంటెన్సెస్
ఉండాలి ఆన్సర్. నేను ఆ బ్యాగ్ పెట్టి సో పెట్టాను చూడు కిచెన్ లో. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ పాయింట్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అప్ అవ్వడం లేదు. ఈ పాయింట్ ని అస్సలు ఇగ్నోర్ చేస్తున్నారు. 1 or 2 సెంటెన్సెస్ రాస్తున్నారు. వాళ్ళకి వచ్చినప్పటికీ ఆ ప్యాసేజ్ లో 3 or 4 సెంటెన్సెస్ క్లియర్ కట్ గా ఇచ్చినప్పటికీ కూడా వాటిని ప్రజెంట్ చేయలేకపోతున్నారు. అందుకోసం అని చెప్పండి ఈ పాయింట్ ని హైలైట్ చేయండి. 1 to 4 క్వశ్చన్స్, 1 to 4 లో 3 to 4 సెంటెన్సెస్ వచ్చేటట్లుగా చూసుకోమని చెప్పండి. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేసిన ఈ క్లాప్స్, టాప్స్ 100కి 100% అక్కడ ఫాలో అప్ చేసుకోవాలి. క్లాప్స్ క్యాపిటల్ లెటర్స్, లెంత్, అక్యురసీ, పంక్చువేషన్, స్పెల్లింగ్. టీ ట్రాన్స్లేషన్, ఓన్ ఆన్సర్స్ లో రాసే క్వశ్చన్ వస్తేనే. తర్వాత ప్రొనౌన్స్, ఐవి, ఎస్ సెంటెన్స్ ఫార్మేషన్. వీటిని స్ట్రిక్ట్ గా ఫాలో అప్ చేసుకొని ఆన్సర్ రాయమని చెప్పండి. ఆన్సర్ అయిపోయిన తర్వాత 2 lines పెన్సిల్ తో 2 lines డ్రా చేయమని చెప్పండి. అండ్ దెన్ 5 to 8. ఈ 5 to 8 కూడా ఇక్కడ మనం సేమ్ టు సేమ్ ఇవే ఎంఫాసిస్ చేయాలి. ఇక్కడ 3 to 4 సెంటెన్సెస్ ఉండాలి. అదేవిధంగా క్లాప్స్ అండ్ టాప్స్. అండ్ చూడండి ఇక్కడ 8th one ఆన్సర్ ఎలా స్టార్ట్ చేయాలి. హౌ టు స్టార్ట్ ది 8th ఆన్సర్. ట్రూ స్టేట్మెంట్స్ 3 చూస్ చేయమని ఇస్తూ ఉంటారు. సో 3 ట్రూ స్టేట్మెంట్స్ అకార్డింగ్ టు ద passage ఆర్ యాజ్ ఫాలోస్. ఇలా స్టార్ట్ చేయమని చెప్పండి ఆ 8th క్వశ్చన్. ఆ 8th క్వశ్చన్ కూడా 3 స్టేట్మెంట్స్ ని చూస్ చేయమని ఇచ్చినప్పుడే ఇలా రాయమని చెప్పాలి. ఇలా రాసేసిన తర్వాత ఎస్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఉంటుందో ఆ లెటరు ఆ స్టేట్మెంట్ రాయాలి. ఎస్ ఏ కరెక్ట్ ఉంది, ఓకే. బి కరెక్ట్ ఉంది, తర్వాత ఓకే ఈ కరెక్ట్ ఉంది అనుకోండి. ఇలా ఈ స్టేట్మెంట్. బోర్డు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ స్టేట్మెంట్స్ రాయకపోయినా పర్వాలేదు, సింపుల్ గా ఏ కామా బి అండ్ ఈ ఇలా లెటర్స్ రాసినా పర్వాలేదు అని బోర్డు మెంబర్స్ చెప్తున్నారు. ఎస్సీఆర్టీ వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏంటి అంటే చూడండి, మనం 1 mark స్కోర్ చేస్తున్నాం ఒక్కొక్క దానికి. ఉన్నది చూసి రాయడానికి ఇబ్బంది ఏం లేదు కదా. ఇదే పేపర్ ప్రజెంటేషన్, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కాబట్టి స్టేట్మెంట్స్ రాయమని చెప్పండి. ఇలా లెటర్ రాసి స్టేట్మెంట్స్ రాయమని చెప్పండి. ఎవరైతే హోప్లెస్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ హోప్లెస్ స్టూడెంట్స్కి ఇక్కడ 2 marks, 2 to 3 marks వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాటిని మనం వదిలిపెట్టకూడదు. వాళ్ళకి పక్కల కూర్చోబెట్టుకొని ఒక క్వశ్చన్ పేపర్ ముందర పెట్టుకొని చెప్పాలి. అందరికీ చెప్పినట్లు వాళ్ళకి చెప్తే మాత్రం మనం చెప్పేది లాభం లేదు. తర్వాత మనమే బాధపడాలి రిజల్ట్ రిలీజ్ అయిన రోజు. సో దగ్గర పెట్టుకొని నాన్న ఇట్లా ఈ 5 స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, ఓకే నీకు ఇబ్బంది అవుతుంది, ఏ స్టేట్మెంటో తెలియదు. ఆ 5 దానిలో ఏవో ఒక 3 రాసేసి నీ ఇష్టం ఉన్నది రాసి వదిలేయొద్దు. నీ బుద్ధి పుట్టిన రాయండి. ఒకటి ఖచ్చితంగా కరెక్ట్ ఉంటుంది కదా. ఎందుకు 2 ఫాల్స్ స్టేట్మెంట్స్ 2 ఉంటాయి కాబట్టి ఒకటి ఖచ్చితంగా కరెక్ట్ ఉంటుంది. అండ్ వాడి అదృష్టం బాగుంది అనుకోండి, అండ్ రిమైనింగ్ అనదర్ వన్ కూడా కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే కొంతమందికి అసలు ఏమీ రాదు అన్న వాళ్ళకి ఇలా చెప్పడం చాలా పాజిటివ్గా ఉంటుంది. వాళ్ళకి వాళ్ళకి మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ దెన్ 9 to 12. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ మళ్ళీ 9 to 12. ఈ 9 to 12లో హెడ్డింగ్ ఇస్తాడు వాడు. ఆ హెడ్డింగ్ లోనే 9th ఆన్సర్ ఉంటుంది. చెప్పండి. సార్ ఆల్రెడీ చెప్పాం మేము. ఎస్ మళ్ళీ చెప్పాలి. అదే అండి రివిజన్కి ఉన్న ఇంపార్టెన్స్. సో 9th one మ్యాక్సిమం అక్కడే ఉంటుంది. ఆ డయాగ్రామ్ లోనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి. డయాగ్రామ్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయమని చెప్పండి. అండ్ అదే విధంగా మ్యాథ్స్ రిలేటెడ్ ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో యావరేజ్ అని, టోటల్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో వాటిని కూడా మీరు ఒకసారి క్వశ్చన్స్ రీడ్ చేసి చేయండి అని చెప్పండి. అండ్ దెన్ 13th క్వశ్చన్. ఈ 13th క్వశ్చన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్.
ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ చూడండి, మనం మెయిన్గా వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, అండ్ డిఓసి అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ మూడు టాపిక్స్ని ఒక విధంగా చెప్పాలి. తర్వాత రిమైనింగ్ టాపిక్స్, రిమైనింగ్ ఏవైనా ఉండదు. రిమైనింగ్ టాపిక్స్ అంటే ఈ రిమైనింగ్ టాపిక్స్ వాడు డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు. యూజ్ బికాస్, కంబైన్ యూజింగ్, నో సూనర్, కంబైన్ యూజింగ్ అని అంటే అక్కడ టాపిక్ నేమ్స్ ఇస్తాడు వాడు, కానీ వీటికి మాత్రం డైరెక్ట్గా టాపిక్ నేమ్ ఇవ్వడు. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అనడు, చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ అని డైరెక్ట్గా ఇవ్వడు. సో ఇలాంటి సందర్భంలో స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే ఆ వాయిస్ మీద ఉందా క్వశ్చన్, స్పీచ్ మీద ఉందా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద ఉందా అన్నది వాళ్ళు ఐడెంటిఫై చేయడం చాలా 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 ఇంపార్టెంట్. సో అందుకోసం అని చెప్పేసి మనం ఒకవేళ వాయిస్ మీద వాడు క్వశ్చన్ ఇచ్చాడు అని మనకు ఎలా తెలియాలి? క్వశ్చన్లో ఉన్న లాస్ట్ వర్డ్ని ఫస్ట్ వర్డ్తో స్టార్ట్ చేయమని చెప్పుకోవాలి మనం. ఎప్పుడైతే లాస్ట్ వర్డ్తో ఫస్ట్ స్టార్ట్ చేయమని చెప్పారో అదే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ అవుతుంది. దానికి తగ్గట్టుగా రూల్స్ని అప్లై చేయమని చెప్పండి. అండ్ తర్వాత కామా ఉండి డబల్ కొటేషన్ మార్క్స్ ఉంటే అండర్లైన్డ్ పార్ట్ కదా, అది డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. దెన్ డిఓసి అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని ఎలా తెలుసుకోవాలి? ఈ ఈఆర్, ఈఎస్టి, నో అదర్, మెనీ అదర్, మోస్ట్ అదర్, వీటి మీద ఫోకస్ పెట్టాలి. ఒకవేళ అండర్లైన్డ్ పార్ట్స్లో ఇవి ఉన్నాయి అనుకోండి, అప్పుడు అది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద క్వశ్చన్ బేస్ చేసుకొని వచ్చింది. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ 3 టాపిక్స్ తెలిసినప్పటికీ కొంతమందికి ఆన్సర్ కరెక్ట్గా రాయలేకపోతున్నారు. ఎందుకంటే అది ఏ టాపికో వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సో ఇక్కడ ఐడెంటిఫైయింగ్ ద టాపిక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అదే మనం ఇంతసేపు డిస్కస్ చేసుకున్నాం ఎలా ఆ టాపిక్స్ని ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి. అండ్ రిమైనింగ్ టాపిక్స్ ఇంకా డైరెక్ట్గా వాడే ఇచ్చేస్తాడు. బికాజ్ యూజ్ చేయమని చెప్పేసి, లేకపోతే దో యూజ్ చేయమని చెప్పేసి. ఇలా కంబైన్డ్ చేయండి, చూడండి చెప్పండి, ఇది కూడా కంబైనింగ్ సెంటెన్సెస్. కంబైనింగ్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మనం తీసుకునే వర్డ్ కనెక్టర్ బిగినింగ్ లోనన్నా అంటే 2 సెంటెన్సెస్ బిగినింగ్ లోనన్నా పెట్టాలి, 2 సెంటెన్సెస్ మిడిల్ లోనన్నా పెట్టాలి. అక్కడన్నా ఇక్కడన్నా వస్తుంది. మనం యూస్ చేయాల్సిన లింకర్ అది బికాజ్ కావచ్చు, సో కావచ్చు, వాడు అడిగింది బట్ కావచ్చు, వాడు అడిగింది ఏదో అది సంథింగ్. ఇలా సేమ్ టు సేమ్ రాసేసి ఇవి బిగినింగ్ లో వస్తుందా మిడిల్ లో వస్తుందో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాలి మనం. ఈ 13th క్వశ్చన్ లో అడిగేది ఒక 6 అడుగుతాడు, కానీ 4 మాత్రమే రాయమంటారు. కానీ స్టూడెంట్స్కి 6 అవుట్ ఆఫ్ 6 రాయమని చెప్పండి. 100కి 100% 6 అవుట్ ఆఫ్ 6 అటెంప్ట్ చేయమని చెప్పండి. ముఖ్యంగా ఈ 13th లో ఎక్స్ట్రా కూడా ధనాధన అక్కడే రాయమని చెప్పండి. ఎక్స్ట్రా అని మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు పేరు. వీటితో పాటే డైరెక్ట్గా 6 అవుట్ ఆఫ్ 6 అటెంప్ట్ చేయడం వల్ల ఏంటి అంటే మనం కొన్నిసార్లు రాంగ్ అనుకున్నది కరెక్ట్ అయి ఉండొచ్చు, రైట్ అనుకున్నది రాంగ్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు మనకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దెన్ నంబర్ 14. ఈ నంబర్ 14 మేజర్ డిస్కోర్స్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఈ ఇంటర్నల్ చాయిస్ లో స్టూడెంట్స్ కి ఏది బెటర్ గా ప్రజెంట్ చేయడానికి వస్తుందో అదే ప్రజెంట్ చేయమని చెప్పండి. ఎక్స్ట్రా అన్నదాన్ని మైండ్ లో పెట్టుకోవద్దండి. 13th వన్లో ఎక్స్ట్రా కూడా రాసేసాం, కానీ 14th వన్ ఎక్స్ట్రా అన్నది రాయొద్దు. అది సెకండరీ, ఒకవేళ రాయాలన్నా సెకండరీ, ఎందుకంటే టైం సరిపోదు. స్టూడెంట్స్ చాలా మంది సార్ ఏంట్రా పార్ట్ బి రాయలేదు, ఎడిటింగ్ రాయలేదంటే సార్ టైం సరిపోలేదు సార్ అంటున్నారు. డైరెక్ట్ టైం సరిపోయింది, టైం ఉంది, కానీ అలా చెప్తారు వాళ్ళు. ఎస్కేపిజం, రైట్. సో ఆ బెటర్ వన్ని ప్రజెంట్ చేయమని చెప్పండి. ఏది బెటర్గా వస్తే దాన్ని 100కి 100% ఇక్కడ ఏదో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే చాలు, ఒక 3 to 5 మార్క్స్ వస్తాయి. అండ్ 15th వన్ మళ్ళీ మీరు చాలా మంది నన్ను అడగాలనుకుని ఉండొచ్చు ఇప్పుడు, సార్ ఇక్కడ ఇంపార్టెంట్ డిస్కోర్సెస్ ఏంటి? ఓకే రైట్, ఆల్రెడీ ఉన్నవే లిమిటెడ్ డిస్కోర్సెస్, వెరీ వెరీ లిమిటెడ్ డిస్కోర్సెస్.
మళ్ళీ ఆ వెరీ వెరీ లిమిటెడ్ డిస్కోర్సెస్ లో మనం ఇంపార్టెంట్ అని అనుకున్నాం అనుకోండి, ఓకే ఫైన్. ఈ టెక్స్ట్ బుక్ నుంచి కాన్వర్జేషన్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టమని చెప్పండి. ఎక్కువగా కాన్వర్జేషన్ అడుగుతూ ఉంటాడు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇంటర్నల్ చాయిస్ లో మళ్ళీ సెకండ్ వన్ లో స్పీచ్ ఎస్సే ఇవి బాగా చూసుకోమని చెప్పండి. ఎందుకంటే స్పీచ్ ఎస్సే కామన్ గా ఉంటాయి, కొన్ని పాయింట్స్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది. సో 2 in 1 కవర్ అయిపోతుంది అక్కడ మనకి. అలా అని చెప్పేసి మిగతావి స్కిప్ చేయొద్దని చెప్పొద్దండి. స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్ అని చెప్తే వేరేవేమీ చదవదు, అదే చదువుతారు. అదొచ్చిన ఇబ్బంది. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టమని చెప్పండి అలా. దెన్ 15th వన్, ఇది మన టెక్స్టువల్ కాబట్టి ఎంఎన్డి, మెసేజ్ నోటీస్ డైరీ ఎంట్రీ. ఇక్కడ మార్క్స్ ఎలా అలాట్ చేస్తారంటే లేఅవుట్ ని ఫోకస్ పెడుతూ మార్క్స్ అలాట్ చేస్తారు. సో ఇక్కడ లేఅవుట్ ఎలా ఉంది చూడండి, 2 to 3 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. మెసేజ్ అన్నా వస్తుంది, నోటీస్ అన్నా వస్తుంది, డైరీ ఎంట్రీ అన్నా వస్తుంది. ఇవి మూడే ఆప్షన్స్, ఇంకా వాడికి వేరే ఆప్షన్ లేదు. సో వీటి కోర్సు మళ్ళీ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డిస్కోర్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఎలా వీటిని చేస్తాను అన్నది చూద్దాం. రైట్, హియర్ వి గో. మెసేజ్ ఉంది అనుకోండి, మెసేజ్ కోడ్ నేను HDTS CW. హెచ్ అంటే హెడ్డింగ్, అంటే మెసేజ్ అని రాయడమే, మెసేజ్ స్పెల్లింగ్ రాయడమే హెడ్డింగ్ అయిపోతుంది. అండ్ డి అంటే డేట్, మళ్ళీ నెక్స్ట్ లైన్లో డేట్ రాయడం. టీ టైం, మళ్ళీ నెక్స్ట్ లైన్లో టైం రాయడం. ఎస్ సాల్యుటేషన్, డియర్ మదరా, ఎవరు రిసీవర్ ఆ మెసేజ్, లైక్ లెటర్ రైటింగ్ లో సాల్యుటేషన్ ఉంటుంది చూడండి అలా. సి కాంటెంట్. దెన్ డబ్ల్యూ రైటర్స్ నేమ్. రైటర్స్ నేమ్ లెఫ్ట్ సైడ్ రాస్తున్నారు, రైట్ సైడ్ రాస్తున్నారు, అక్కడ రాస్తున్నారు, ఇక్కడ రాస్తున్నారు. ఓకే అండి, రైటా రాంగా అన్నది కాదు ఇక్కడ పాయింట్, అన్నీ కరెక్టే, ఏది రాంగ్ ఏం కాదు. అక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు, కానీ సేఫ్ జోన్ లో ఉండడం ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి. సేఫ్ జోన్ లో ఉండాలి అంటే రైట్ సైడే మనం ఆ రైటర్స్ నేమ్ రాయించడం బెస్ట్. ఇదన్నీ కూడా ఈ పార్ట్స్ అన్నిటిని కూడా ఏవేవి ఎక్కడెక్కడ రావాలి అని చెప్పేసి ఆ స్టూడెంట్స్కి చెప్పేసి చూడండి. హెడ్డింగ్ ఎస్, తర్వాత మళ్ళీ బ్యాక్ స్పేస్, డేట్ ఇక్కడ వచ్చేస్తుంది, టైం ఇక్కడ వచ్చేస్తుంది, సాల్యుటేషన్ ఇక్కడ వస్తుంది, అండ్ దెన్ కాంటెంట్. చూడండి లేఅవుట్ వాడు ప్రజెంట్ చేయబోయే లేఅవుట్ ఇలా ఉంది అనుకోండి, ఎస్ ఆ లేఅవుట్కి వస్తాయండి మార్క్స్. వాడు ప్రయారిటీ ఇచ్చేది ఈ లేఅవుట్కి. ఇలా పార్ట్స్ ఇక్కడ ఇలా సెట్ చేసుకోవాలి అని చెప్పండి స్టూడెంట్స్కి నీట్గా. మళ్ళీ ఒక శాంపిల్ చూపించండి, లేకపోతే వాడు మనం ఇక్కడ ఎట్లా ఉన్నాయో సేమ్ ఇవే రాసి వస్తాడు. కొంతమంది స్టూడెంట్స్ అలా కూడా ఉంటారు, తెలియదు. సో ఈ లేఅవుట్ని ఫాలో అప్ చేసుకుంటూ, హెడ్డింగ్ అంటే మెసేజ్ స్పెల్లింగ్ రావడం, అది రాసి చూపించండి. ఆల్రెడీ రాసింది ఉంటే కూడా అది ముందర పెట్టండి. ముఖ్యంగా హోప్లెస్ స్టూడెంట్స్, మన గ్రూప్ డి అన్న స్టూడెంట్స్ అనుకుంటుంటాం చూడండి, వాళ్ళకి 1-2 సార్లు చెప్పాలి మనం. నెక్స్ట్, ఎందుకంటే ఈజీగా 3 మార్క్స్. ఇగో క్వశ్చన్ ఎలానన్నా ఉండని వాడు రాయాల్సింది మెసేజ్ అంతే. ఎస్ డేట్, ఆ రోజు ఏ డేటు ఆ డేట్, టైం అప్పుడు ఏ టైం ఉందో అది, సాల్యుటేషన్ ఆ క్వశ్చన్లో ఉంటుంది, డియర్ అని పెట్టి దాన్ని బట్టి ఈ కాంటెంట్లో ఒక 5 నుంచి 8 సెంటెన్సెస్ ఆ క్వశ్చన్ని బట్టి రాయమని చెప్పేసేయండి. రైటర్స్ నేమ్ ఎస్ ఆ క్వశ్చన్ బట్టి బాక్స్లో పెట్టేస్తే ఇలా లేఅవుట్ కనిపిస్తే చాలండి, 3 మార్క్స్ ఎక్కడ పో. సో దిస్ ఈజ్ మెసేజ్. చూడండి ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని అడిగాము అనుకోండి, ఇంపార్టెంట్ ఉన్నవే 3 అండి. మళ్ళీ దానిలో ఇంపార్టెంట్ ఏంది? సో ఆ ఇంపార్టెంట్ ని పక్కకు పెట్టేసి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే లేఅవుట్. దెన్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెసేజ్. అండ్ దెన్ లెట్ us see అనదర్ వన్. ఒకవేళ డైరీ ఎంట్రీ వచ్చింది అనుకోండి, డైరీ ఎంట్రీకి ఎలా ఉంటుంది, డైరీకి ఎలా ఉంటుంది లేఅవుట్. అక్కడ DDTS CW, ఇది నేను పెట్టుకున్న కోర్స్. మీరు మళ్ళీ ఈ లేఅవుట్ ఇలా ఫాలో అవుతున్నారా, డిఫరెంట్గా ఫాలో అవుతున్నారా, మళ్ళీ కొత్త లేఅవుట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొద్దండి.
మళ్ళీ అంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. డే కామా డేట్, టైం, టైం నైట్ టైమే వస్తుంది. సాల్యుటేషన్ డియర్ డైరీయే ఫిక్స్డ్ ఇక్కడ. అండ్ కాంటెంట్ ఆ క్వశ్చన్ని బట్టి రైటర్స్ నేమ్ రాయమని చెప్పు. రైటర్స్ నేమ్ ఆ క్వశ్చన్ బట్టి ఇమాజిన్ యువర్ నిక్, యువర్ శారద అలా ఇస్తారు. వాటిని బట్టి ప్రజెంట్ చేయమని చెప్పండి. అండ్ దెన్ నోటీస్ ఇచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటీస్ నేను కోడ్ ఎలా పెడతాను అంటే సెండ్ టీసీస్ సెండ్. ఇన్ని పార్ట్స్ ఉంటాయి దీంట్లో. ఇవి డిలీట్ చేసేద్దాం, ఇవి అవసరం లేదు. ఈ అవి వవ్వెల్ లెటర్స్ డిలీట్ చేసుకుందాం. ఎస్ఎండి టీసీస్ ఎస్ఎండి. రైట్. ఏంటిది? ఎస్ అంటే స్కూల్ నేమ్. ఇక్కడ స్కూల్ నేమ్ రాయాలి స్టూడెంట్స్, కామా పెట్టి ప్లేస్ కూడా రాస్తారు. ఎన్ అంటే నోటీస్ స్పెల్లింగ్ రాయడం. దెన్ డి అంటే డేట్ ఇక్కడ రాస్తారు. చూడండి ఎక్కడెక్కడ రాస్తారు, ఏ దాని తర్వాత రాస్తారు. దెన్ టీ టైటిల్ వస్తుంది ఇక్కడ క్వశ్చన్ తగ్గట్టుగా. దెన్ కాంటెంట్ అంటే మ్యాటర్. ఎస్, ఇక్కడ ఒక కాంటెంట్ లో 8 to 10 సెంటెన్సెస్ ఉండేటట్లు చూసుకోమనండి స్టూడెంట్స్. దెన్ ఎస్, ఎస్ అంటే ఎస్ డి. ఎస్డి అంటే ఎస్ మనం చూస్తూ ఉంటాం ఆ నోటీసెస్ లో, సైన్డ్ బై అని. అదే స్టూడెంట్స్ కి చాలా డౌట్ వస్తుంది. తర్వాత సిగ్నేచర్. ఆ సిగ్నేచర్ ఏంటి? ఆ నేమ్ కి తగ్గట్టుగా నేమ్, డెసిగ్నేషన్ ఇదండి నోటీస్. ఈ కోర్సు గుర్తు పెట్టుకున్నారనుకోండి స్టూడెంట్స్ కి రెండు అడ్వాంటేజెస్ ఏంటి? అన్ని పార్ట్స్ వస్తాయి, కరెక్ట్ ఆర్డర్ లో వస్తాయి, ఏ పార్ట్ ఏది మిస్ కాదు. సో ఈ 3 కోర్సు తెలిసి ఈ లేఅవుట్ తెలిస్తే స్టూడెంట్స్ కి 3 మార్కులు మనం వాళ్ళ జోబులో పెట్టి పంపిస్తున్నాం, ఎలాంటి స్టూడెంట్ అయినా సరే. ఫైన్. నౌ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 16. ఈ పార్ట్ ఏలోని లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి పిఐపి పైప్, దీనిలో ఈ తీసేస్తే పిప్ ఉంటుంది, అంటే పోస్టర్ ఇన్విటేషన్ ప్రొఫైల్. ఈ పోస్టర్ చూడండి స్టూడెంట్స్ కి హిందీలో ఉంది పోస్టర్, సోషల్ స్టడీస్ లో కూడా పోస్టర్ ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే మన మీద డిపెండ్ అవుతారు. ఇంగ్లీష్ సార్ చెప్తారులే, ఇంగ్లీష్ సార్ చెప్పింటాడని. ఈ పోస్టర్స్ దగ్గర ఆ క్వశ్చన్ కి సంబంధించి కొన్ని స్లోగన్స్ రాయమని చెప్పేసాను అంతే. సో ఒకవేళ దీన్ని లేఅవుట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇవి డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయి పోస్టర్స్ కి. సిస్టమేటిక్ గా ఇలా అనేది ఏమి లేదు. అయినా చూద్దాం. హెడ్డింగ్ ఒకవేళ హెల్మెట్ మీద ఉందనుకోండి, వేర్ ఏ హెల్మెట్. సేవ్ ఎన్విరాన్మెంట్ ఉంటే సేవ్ ఎన్విరాన్మెంట్, అదే హెడ్డింగ్ అయిపోయింది. తర్వాత స్లోగన్ టిక్ పెట్టమని చెప్పండి ఇక్కడ మిడిల్లో. తర్వాత మళ్ళీ స్లోగన్, రైట్. తర్వాత మళ్ళీ స్లోగన్, స్లోగన్ స్లోగన్ స్లోగన్. సెంటెన్సెస్ రాయకూడదు స్టూడెంట్స్, ఇక్కడ పారాస్ రాయకూడదు, స్లోగన్స్ రాయాలి. స్లోగన్స్ అంటే గోల్డెన్ వర్డ్స్, కొటేషన్స్, బ్యూటిఫుల్ లైన్స్ అని చెప్తాం. అండ్ ఫైనల్ గా ఇక్కడ ఇష్యూడ్ బై అని రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా ఇవి రాసేసి ఈ విధంగా ఉంది అనుకోండి, ఈజీగా ఇక్కడ కూడా 3 మార్క్స్ వస్తాయి, ఎక్కడ పోవు ఇక. ఇష్యూడ్ బై అని చెప్పేసి గ్రేడ్ 10 స్టూడెంట్స్ కామా ఆ స్కూల్ నేమ్, అది అడ్రస్ రాయమని చెప్పేస్తే అయిపోతుంది. బాక్స్ లో పెట్టేసుకోవాలి. మేజర్ డిస్కోర్స్ బాక్స్ లో రాదు, మైనర్ క్వశ్చన్ నెంబర్ 15 బాక్స్ లో వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 16 కూడా బాక్స్ లో వస్తుంది. అండ్ ఇన్విటేషన్. సో ఇప్పుడు ఇన్విటేషన్ తీసుకున్నాం అనుకోండి మనం, ఫస్టే వాడి ఇన్విటేషన్ అన్న వర్డ్ తోటి స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ ప్రోగ్రామ్ నేమ్ రాయమని చెప్పాలి. తర్వాత యు ఆర్ కార్డియలీ ఇన్వైటెడ్, ఆ లైన్ బాగా ప్రాక్టీస్ చేయించండి. యు ఆర్ కార్డియలీ ఇన్వైటెడ్, యు ఆర్ కార్డియలీ ఇన్వైటెడ్ టు అటెండ్ అవర్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఆర్ అవర్ హౌస్ వార్మింగ్ సెరమనీ. ఇలా ఆ క్వశ్చన్ని బట్టి ఇవ్వాలి. తర్వాత డేటు, టైము, వెన్యూ, ఆ చీఫ్ గెస్ట్, గెస్ట్ ఆఫ్ ఆనర్ అవి కూడా రాయమని చెప్పాలి. వెల్కమ్ అడ్రస్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్.
ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చూపించండి వాళ్ళకి. ఊరికే చెప్తే మాత్రం కష్టం. ఇక్కడ ఆర్ఎస్విపి అని ఉంటుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉంటారు, సార్ ఆర్ఎస్విపి ఏంది అని. ఓకే, రైట్. ఈ ఆర్ఎస్విపి అన్నది ఏంటంటే లాస్ట్లో మనం పెట్టుకోవచ్చు. రైట్. ఆర్ఎస్విపి అంటే ప్లీజ్ రిప్లై అని దీని మీనింగ్. ఆర్ఎస్విపి అని రాసేసి సేమ్ ఆ లెటర్స్ 4 ఆర్ఎస్విపి అని రాసేసి ఒక నేమ్ రాసేద్దాం, మల్లేష్ అని రాసేసి సూపర్వైజర్, తర్వాత ఫోన్ నెంబర్ బ్రాకెట్లో సూపర్వైజర్ ఫోన్ నెంబర్ కింద ఇచ్చేస్తాం. ఇది బాక్స్లో పెట్టేస్తాం. అసలు ఆర్ఎస్విపి అంటే ప్లీజ్ రిప్లై అని. మనం ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చింటాం. ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చిన తర్వాత అవతల వాళ్ళు వస్తారా రారా, ఎంతమందికి అరేంజ్మెంట్స్ చేయాలి, అది మనకు తెలియాలి. ఈ రోజుల్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ, కాబట్టి అలా చేయమని చెప్పండి. అడుగుతాడు ఖచ్చితంగా ఆ క్వశ్చన్లో, ఇన్పుట్ ఆ హింట్స్లో అడుగుతుంటాడు. అండ్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ ఆల్రెడీ వాడు చూడండి క్వశ్చన్లో టేబులర్ ఫామ్లో క్వశ్చన్ వస్తే ఆన్సర్ని పారాగ్రాఫ్ మోడ్లో రాయమని చెప్పండి. లేదు క్వశ్చన్ పారాగ్రాఫ్లో వస్తే ఆన్సర్ని టేబులర్గా రాయమని చెప్పండి. అలా ఇస్తే ఇలా, ఇలా ఇస్తే అలా. బోర్డు ఇది హైలైట్ చేసి చెప్తున్నారు. మళ్ళీ ఈసారి ఇలానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. నౌ కమింగ్ టు పార్ట్ బి. ఈ పార్ట్ బి ఏంటి అంటే అన్సీన్ పోయం ఉంటుంది ఫస్ట్ మనకి. ఈ అన్సీన్ పోయంలో చూడండి 17 to 21. ఈ అన్సీన్ పోయంలో 3 to 4 టైమ్స్ రీడ్ చేయమని చెప్పండి. 3 to 4 టైమ్స్ రీడింగ్ చేయాలి. ఎలా రీడ్ చేయాలి అంటే రీడింగ్ 1 R1 క్యాజువల్గా రీడ్ చేయాలి. క్యాజువల్గా రీడ్ చేయడం వల్ల ఆహా ఏ థీమ్ మీద ఇచ్చాడు అన్నది వస్తుంది. తర్వాత R2 3 4 లైన్, సింగిల్ లైన్, ఫస్ట్ లైన్ చదవాలి. అర్థం కాకపోతే మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి. అలా లైన్ వైజ్గా 2 to 3 టైమ్స్ మనకు అర్థమయ్యేంత వరకు చదవమని చెప్పాలి స్టూడెంట్. అలా లాస్ట్ లైన్ వరకు అలా రీడ్ చేయమని చెప్పాలి. తర్వాత అవి చాలా సింపుల్గా ఉంటాయి, షార్ట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది పోయం. డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇస్తారు, వాటిని చూసి ఆన్సర్ చేయమని చెప్పండి. అండ్ కమింగ్ టు ఎడిటింగ్. ఓకే, ఈ ఎడిటింగ్లో ఏం చేస్తున్నారంటే జనరల్గా ఈ ఎల్వై మీద ఎక్కువగా ఎర్రర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. టోటలీ, మెయిన్లీ, ఎండ్లెస్లీ ఇలాంటి వర్డ్స్, వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టమని చెప్పండి. తర్వాత ఆన్, ఇన్, అట్, ఆఫ్, బై, టు, తర్వాత V1 V2 V3, ఈ బట్ అండ్ ఒక సింగిల్ సెంటెన్స్లో ఈ వర్డ్స్ ఏమన్నా ఉంటే మోర్ అటెన్షన్ పే చేయమని చెప్పండి వాళ్ళకి. అండ్ దెన్ క్లోజ్ టెస్ట్ ఖచ్చితంగా అన్ని అటెంప్ట్ చేయమని చెప్పాలి. 1 to 36 వరకు ఏది వదలొద్దు. ఇక్కడ ఏ అండ్ దా మీద, ఆన్, ఇన్, అట్ వాటి మీద కూడా ఫోకస్ పెడుతుంటారు ఈ క్లోజ్ టెస్ట్లో. అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీ. ఈ ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీ చూడండి, ఒకటికొక 2 సార్లు చెక్ చేసుకోమనండి. సినానిమ్ మీద అడిగారా, యాంటోనిమ్ మీద అడిగాడా, కరెక్ట్ ఫామ్ అడిగాడా, వాడు ఏది అడిగాడు దాన్ని చూసి 1-2 సార్లు చెక్ చేసుకోమనండి. ఎందుకంటే స్టూడెంట్స్ తొందరలో సినానిమ్ అనుకొని యాంటోనిమ్ రాస్తారు, యాంటోనిమ్ అనుకొని సినానిమ్ రాస్తారు. వాడు ఏడు అడిగిండో దాని గురించి మాత్రమే అక్కడ ఫోకస్ పెట్టమని చెప్పండి. దట్స్ ఆల్ వీ హ్యావ్. ఓకే, కంపల్సరీగా ఈ మీ స్టూడెంట్స్తో షేర్ చేసుకోండి. 100కి 100% వాళ్ళకి బెనిఫిట్స్, దే విల్ డెఫినెట్లీ గెట్ బెనిఫిట్స్ ఫ్రమ్ అవర్ డిస్కషన్. ఐ వన్స్ అగైన్ convey my happy Women's Day to all the women from all the men. Sir, Yeah, Kishan sir. sir, good evening. Good evening, sir. This is Kishan. Yes, yes, yes. Kishan sir, please speak. Sir, as per my side also, Ramu sir fraternity, those who are female teachers are there. Happy Women's Day to all. Hi. Sir, thank you, sir. Okay. Thank you, sir. Okay. Param Jyoti Madam garu, happy Women's Day.